హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు, అలాగే కేంద్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి కూడా మన యొక్క ప్రభుత్వం వారు శుభవార్త తెలియజేశారు. ఆ వివరాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 17వ విడత నిధులను ప్రధానమంత్రి మోడీ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కిసాన్ సదస్సులో రైతుల ఖాతాల్లో నిధులు ప్రారంభించారు. ప్రధానిగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి సంతకం పీఎం కిసాన్ నిధులపైనే చేశారు. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 9,26,00,000 మంది రైతుల ఖాతాల్లో 20,000 కోట్ల రూపాయలు జమ చేశారు. ఈ పథకం కింద సంవత్సరానికి 6,000ను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు. 4 నెలలుగా 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు ఇస్తారు. సో ఇప్పటి వరకు 16 విడతల డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ చేశారు. మొత్తంగా 32,000 రూపాయలు జమ చేసినారు. పీఎం కిసాన్ యోజన పథకం నుంచి లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పారు. ఈకేవైసీ చేసుకుంటేనే రైతులకు డబ్బులు వస్తాయి. ఇప్పటికీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే చేసుకోవచ్చని, దానికోసం పీఎం కిసాన్ వెబ్సైట్లో చేసుకోవాలని చెప్పారు. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ కానున్నాయి. అలా డబ్బులు పడిన వెంటనే మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేయని వారి జాబితా నుంచి తొలగించినట్లు తెలియజేశారు. అంతేకాదు, సరైన పత్రాలు లేకపోయినా చనిపోయిన రైతులను అనర్హులుగా తేల్చారు. వారి పేర్లను జాబితా నుంచి తొలగించారు. తెలుగు రాష్ట్రాలలో కూడా లక్షలాది మంది రైతులకు ఈ సాయం ఖాతాల్లో జమ అవుతుంది. ఈకేవైసీ సమస్య వల్ల ఎక్కువ మంది ఈ ప్రయోజనాన్ని మిస్ అవుతున్నారు. ఈకేవైసీ చేసుకుంటే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో సంబంధం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులకు సాయం చేసే పథకాలు అమలవుతున్నాయి. తెలంగాణలో పెట్టుబడి సాయం పథకం కింద డబ్బులు విడుదల చేస్తున్నారు. ఏపీలోనూ రైతు భరోసా అమలు చేస్తున్నారు. అయితే రైతు భరోసాని పీఎం కిసాన్ పథకంతో కలిపి అమలు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మనకు పీఎం కిసాన్ 17వ విడత నిధులను మన యొక్క ప్రధానమంత్రి విడుదల చేశారండి. రైతుల ఖాతాల్లో నేరుగా అయితే జమ అవుతూ వస్తున్నాయి. ఎవరైతే ఈకేవైసీ చేసుకొని అర్హత కలిగి ఉంటారో వారికైతే డబ్బులు జమ చేశారు. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 20,000 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు. 9,26,00,000 మంది రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. సో మనకు రైతు భరోసా కింద అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం శ్రీ ఎం నారా చంద్రబాబు నాయుడు గారు 14,000 రూపాయలు అయితే జమ చేస్తారు. 6,000 రూపాయలు వచ్చి మన యొక్క ప్రధానమంత్రి జమ చేస్తారండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.